సరే. ఓం అజ్ఞాన ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంధస్య జ్ఞానాంజన జ్ఞానాంజన శలాకయా శలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ తస్మై శ్రీ గురవే నమః. గురవే నమః. నమో ఓం నమో విష్ణుపాదాయ విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ కృష్ణకృష్ణాయ భూతలే భూతలే శ్రీమతే శ్రీమతే భక్తివేదాంత భక్తివేదాంత స్వామిన్ స్వామిన్ ఇతి నామినే ఇతి నామిని. నమస్తే నమస్తే సరస్వతి దేవే సరస్వతీ దేవి గౌరవాణి గౌరవాణి ప్రచారిణే ప్రచారిణి నిర్విశేష నిర్విశేష శూన్యవాది శూన్యవాది పాశ్చాత్య పాశ్చాత్య దేశతారిణే దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య జై కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ప్రభు నంద శ్రీ అద్వైత అద్వైత గదాధర గదాధర శ్రీవాసాది శివాశంకర్ గౌరభక్త వృంద. గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. రామ రామ హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అందరికీ సాదర సుస్వాగతం మళ్ళీ ఒకసారి మన భగవద్గీత క్లాసులకి, ముఖ్యంగా పిల్లలకి, మీలాంటి వాళ్ళ కోసం చెప్తున్నటువంటి క్లాసులు. మనము కొంతకాలము ప్రభు మీరా ప్రభు చెప్పండి ప్రభు. మా హోంవర్క్ అడుగుతాను, హోంవర్క్ అడుగుతాను తప్పకుండా. హోంవర్క్ అడిగిన తర్వాతే మనం క్లాస్కి వెళ్దాం, ముందుకెళ్దాం. ఓకే. సో మనము కొంతకాలం వరకు పద్యాలు బాగా నేర్చుకుందాం. అంటే వాటిని పలకడం, పద్యం చూడగానే దాన్ని ఈజీగా పలకడం, వాటిని మనసులో స్మరించుకోవడం. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఏమిటంటే మన బ్రెయిన్ అనేది ఆ పద్యాలు పలుకుతున్నప్పుడు ఆ వైబ్రేషన్స్కి, ఆ ధ్వనులకి మన బ్రెయిన్ షార్ప్గా తయారవుతుంది. ఎంత షార్ప్గా అంటే మనం ఏదన్నా ఎప్పుడన్నా ఒకసారి వినగానే మనకు అది గుర్తుండిపోయే విధంగా తయారవుద్ది, ముఖ్యంగా చిన్న వయసులో. అందుకే మనకు ఇది వరకు రోజులు ఎలా ఉండేదంటే 5 సంవత్సరాలకి పిల్లలు గురుకులకి వెళ్ళిపోయి అక్కడ గురువుగారి దగ్గర ఉంటూ ఇలాగా శ్లోకాలని, ఆ రోజుల్లో పెన్నులు పుస్తకాలు ఏమి ఉండేవి కాదు. వాళ్ళొకరు పద్యాలు చెప్తుంటే వాటిని విని పలికేవారు. ఆ విధంగా వాళ్ళ మైండ్ చాలా విస్తారణ, అంటే చాలా బాగా ఎక్స్పాండ్ అయ్యేది, అన్నిటిని గ్రహించే శక్తి వాళ్ళకు వచ్చేది. అందుకోసమని మనము ఈ శ్లోకాలని, ముఖ్యంగా ఇదొక కారణం అయితే, అన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ శ్లోకాలు డైరెక్ట్గా కృష్ణుడి యొక్క నోటి నుంచి వచ్చాయి. మనం కృష్ణుడి యొక్క కృప పొందడానికి మనం ఆ శ్లోకాలను చదువుకుంటున్నాం. సరే, అయితే మరి మన మీరా ప్రభు గుర్తు చేశారు హోంవర్క్. సో పరిత్రాణాయ సాధూనం, ఫస్ట్ ఆ శ్లోకంతో మొదలు పెడదాం. ఆ శ్లోకాన్ని ఎవరైనా చెప్పగలుగుతారా? నేను చెప్తా గురూజీ. సోహిత చెప్పమ్మా.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వెరీ గుడ్ సోహిత, చాలా బాగా చెప్పాం. ఈ శ్లోకాన్ని ఇంకెవరైనా చెప్పగలుగుతారా? సోహిత చెప్పిన విధంగా చాలా మంచిగా చెప్పింది సోహిత. దీక్షిత చెప్పగలుగుతావా? చెప్పు ఒకసారి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వెరీ గుడ్, చాలా బాగా చెప్పా. మీరా ప్రభు, మీరు చెప్పగలుగుతారు ఈ శ్లోకాన్ని? పవిత్రాయ సాధూనాం పవిత్ర కాదు, పరిత్రాణాయ. పరిత్రాణాయ. పవిత్రాణాయ సాధూనాం సరే చెప్పండి. వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. చాలా బాగా చెప్పారు. నిన్నటి కన్నా కూడా చాలా బాగా చెప్పారు మీరు ప్రభు. వెరీ గుడ్. సో మనం ఫస్ట్ నేర్చుకున్న శ్లోకాన్ని అందరూ బాగా చెప్పారు. మరి నిన్న ఒక శ్లోకం నేర్చుకున్నాం. దానిని నేను మీరు చెప్పమని అడగను, అది కొంచెం కష్టమైన శ్లోకం నిన్ననే చెప్పింది కాబట్టి. కానీ ఎవరన్నా చెప్పగలుగుతారా ఆ శ్లోకాన్ని? ఎవరన్నా చెప్పని? మీరా ప్రభు, వెరీ గుడ్. చెప్పండి ప్రభు ఒకసారి. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయభూతిర్ ధ్రువ నితిర్ మతిర్మమ. ఎస్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. యాక్చువల్లీ నేను పలకడమే కష్టమైంది మీ అందరికీ. చూడు ఇవాళ ఎంత చక్కగా చెప్పావు మీరా ప్రభు. ఈ విధంగా మనం ఈ శ్లోకాలని పఠించడం వల్ల మనకు చాలా చాలా మేలు జరుగుద్ది అన్నమాట. ఇంకెవరైనా చెప్పగలుగుతారు ఈ శ్లోకాన్ని? సోహిత చెప్పు. సోహిత పర్లేదు, ట్రై చేయి, ప్రయత్నించు. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాణి నీతి మతిర్మమ. వావ్, అరే 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 అరే, నేను చెప్పినటువంటి శ్లోకాన్ని వాళ్ళు చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? దీక్షిత చెప్పు ఒకసారి. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయభూతి ధ్రువ నీతి మతిర్మమ. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. సరే, అయితే నేను ఈ శ్లోకం ఇప్పుడు మీరు ఏదైతే శ్లోకాన్ని పఠించారో ఈ శ్లోకం గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయగలగాలి. ఈ శ్లోకంలో నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కూడా, ఈ శ్లోకంలో కృష్ణుడు ఇద్దరు వ్యక్తులు ఉంటే అక్కడ అన్నీ ఉంటాయి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? కృష్ణుడు, అర్జునుడు. వావ్, సోహిత కంగ్రాచులేషన్స్, చాలా బాగా చెప్పావు. యత్ర యోగేశ్వరో కృష్ణ, కృష్ణుని ఎలా పోల్చారు? యోగేశ్వరుడితోటి. అర్జున్ని ఎత్ర పార్థో ధనుర్ధర, ధనుర్ధర అంటే ధనుసును కలిగినటువంటి అర్జునుడు. కృష్ణుడు అర్జునుడు వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటే అక్కడ ఏమేమి ఉంటాయి? 4 ఉంటాయి అని చెప్పాను. ఆ 4 ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా? తత్ర శ్రీ, శ్రీ అంటే ఏమేమి ఉంటాయి? 4 ఏంటి? ధర్మం, నీతి, ఓకే సరే, దీక్షిత నువ్వు చెప్పు ఒకసారి. ఏంటేంటి? నీ వాయిస్ సరిగా లేదు దీక్షిత, నువ్వు కొంచెం కెమెరా కానీ ఇయర్ ఫోన్స్ కానీ యూజ్ చెయ్యి, లేదా కెమెరా అంటే ఫోన్ కొంచెం దగ్గర పెట్టుకునైనా కానీ. సరే మీరా ప్రభు, మీరు చెప్పండి ప్రభు. ఏంటి ప్రభు? ఆ 4 ఉంటాయి అని చెప్పారు. ఎక్కడైతే అర్జునుడు కృష్ణుడు ఉంటారు 4 ఉంటాయి. ఆ 4 ఏంటి? ధర్మం, ఆ శ్లోకంలోనే ఉన్నాయి. తత్ర శ్రీ విజయో భూతిర్ ధ్రువ నీతిర్ మతిర్మమ, ఆ శ్లోకంలో ఉన్నాయి.
సరే సోహిత నువ్వు చెప్పు. ఆ 4 ఏంటి? ప్రభుజీ సంపద, సంపదలు పవర్, చెప్పారు, ధర్మము చెప్పారు, ఇంకా పవర్. పవర్ కరెక్ట్. ఎస్. ఇంకొకటి మిస్ అయింది. నీతి, నీతి. ఎస్. ధర్మం, ఒకటి మిస్ అయింది. సరే అది చెప్తాను. ధర్మం నీతి అన్నీ వచ్చాయి. నేను మళ్ళీ చెప్తాను, గుర్తుంచుకోండి. తత్ర శ్రీర్ విజయోభూతిర్. శ్రీ అంటే సంపదలు, విజయం అంటే సక్సెస్, విజయాలు రావడం, సక్సెస్ విజయం వచ్చుద్ది అందరికీ. భూతిర్ అంటే పవర్. తర్వాత నీతి అంటే మొరాలిటీ, మోరల్స్. ఈ 4 ఉంటాయి. ఏంటంటే సంపదలు ఉంటాయి, విజయము ఉంటుంది, పవరు ఉంటుంది, నీతి ఉంటుంది. ఈ 4 ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు, చదువుకొని గొప్ప డాక్టర్ అయ్యాడు. అతని దగ్గర ఏమున్నాయి? బాగా డబ్బులు వస్తున్నాయి, సంపదలు ఉన్నది, పెద్ద ఎంబీబీఎస్ పట్టా వచ్చింది, మంచి పెద్ద డాక్టర్ అయ్యాడు, విజయము వరించింది. అంటే అతని దగ్గర ఏమున్నది? అతని దగ్గర సంపదలు ఉన్నాయి, అతని దగ్గర విజయము ఉన్నది ఆ డాక్టర్ దగ్గర. ఇంకా ఏమున్నది? పవర్. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చి అతని దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ. అతని దగ్గర పవర్ కూడా ఉన్నది. ఇంకా అతని దగ్గర లేనిదేంది? నీతి లేదు. అందుకోసం ఏం చేస్తున్నాడు ఆయన? ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే ట్రీట్మెంట్ చేస్తాను, లేదంటే ట్రీట్మెంట్ చేయను. అంటే అతని దగ్గర నీతి లేదు. అంటే నీతి లేదు అంటే దాని అర్థం ఏంటి? అతనికి భగవద్గీత గురించి తెలియదని అర్థం, కృష్ణుడు అర్జునుడు గురించి తెలియదని అర్థం. అందుకే ఈ 4 ఉండాలంటే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర ఎవరెవరు ఉండాలి? అర్జునుడు, కృష్ణుడు. ఆ ఇద్దరు కలిసినటువంటిది ఏంటిది? భగవద్గీత. భగవద్గీత. సరే అయితే ఇవాళ మనము ఒక మంచి శ్లోకాన్ని నేర్చుకుందాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. సో మీరు కనిపిస్తే, ఆ స్క్రీన్ మీకు కనిపిస్తే నాకు చెప్పండి. అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే. హైడ్ వీడియో కంట్రోల్స్. ఓకే. ఈ బీజీ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? బీజీ అంటే ఏంటో? భగవద్గీత. భగవద్గీత. 2 అంటే సెకండ్ చాప్టర్. రెండవ అధ్యాయం, సెకండ్ చాప్టర్. 41 అంటే 41 శ్లోక. వెరీ గుడ్. భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 18 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700 శ్లోకాస్ ఉన్నాయి. మనం ఇవాళ సెకండ్ చాప్టర్ 41 శ్లోకాలు ఉన్నాం. ఓకే. సో నేను చెప్తాను. సో చెప్పిన తర్వాత మీరందరూ కూడా పలకండి బాగా. ఓకే. వ్యవసాయాత్మిక. బుద్ధిర్. వ్యవసాయాత్మిక బుద్ధిర్. ఓకే. మీరా ప్రభు ఒకసారి మీరు చెప్పండి. బుద్ధి. ఎస్. దీక్షిత నువ్వు చెప్పు ఒకసారి. వ్యవసాయాత్మిక బుద్ధి. సోహిత నువ్వు కూడా ట్రై చేయి ఒకసారి. వ్యవసాయాత్మిక బుద్ధి. ఓకే సరే, నేను మళ్ళీ చెప్తాను. వ్యవసాయాత్మిక బుద్ధిర్. వ్యవసాయాత్మిక బుద్ధిర్.
ఇంకా బుద్ధిర్ బుద్ధిర్. ఓకే. ఏకేహ కురు నందన. ఓకే, కురు నందన. సరే అయితే నేను విడమరి చెప్తాను ఇప్పుడు. ఏకేహ 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 కురు కురు నందన నందన కురు నందన. కురునందన ఏకేహ కురు నందన. కురునందన ఏకేహ కురు నందన. కురునందన ఇలా మనం అలవాటు చేసుకుంటున్నప్పుడు మీకు 3 విషయాలు జరుగుతాయి. ఒకటి ఏంటంటే, నేను చెప్పినది మీరు వినడానికి ప్రయత్నిస్తున్నారు శ్రద్ధగా. దానివల్ల ఏం జరుగుద్దంటే ఏకాగ్రత పెరుగుద్ది. ఆ తరువాత మీరు మీ మీ మైండ్‌లో, మీ మనసులో నేను అడిగినప్పుడు నేను చెప్పాలి అన్నప్పుడు ఆ మైండ్‌లో ప్రాసెస్ చేస్తారు. అంటే ఏం చెప్పాలి, ఏం చెప్పాలని నోటితో చెప్తారు. ఏకేహ కురునందన అని. అంటే ఇదంతా కూడా ఎలా జరుగుద్దంటే మనకు చాలా ఏకాగ్రతని, చాలా పవర్‌నిచ్చుద్ది. తర్వాత ఏదైనా బాగా సంగ్రహించుకోవడానికి, ఏదైనా అర్థం చేసుకోవడానికి మనకు చాలా బాగా ఉపయోగపడుద్దన్నమాట. అది కూడా కౌమారమాచరేత్ ప్రజ్ఞ. కౌమారం అంటే 5 ఏళ్ల వయసు నుంచే మొదలుపెట్టాలి. ప్రహ్లాద్ మహారాజ్ అంటారు. మనకు నరసింహ చతుర్దశి అయిపోయింది. భక్తి అనేది కౌమారమాచరేత్ ప్రజ్ఞ. 5 ఏళ్ల వయసు నుంచే మొదలుపెట్టాలి. మరి మీ అందరికి 5 సంవత్సరాల వయసు దాటింది కదా! కాబట్టి మొదలుపెట్టాలి మనం ఇప్పుడు. ఏకేహ కురునందన. కురునందన ఆ! బహుశాఖా. బహుశాఖాహి. బహుశాఖాహి. అనంతశ్చ. 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 బుద్ధయో అవ్య అవ్యవసాయినం. అవ్యవసాయినం. ఇక్కడ వ్యవసాయనం అని ఉంది. ఇక్కడ ఇది ఎలా ఉంటదంటే బుద్ధయో అవ్యవసాయనం అంటే కలిపి చదివినప్పుడు ఇక్కడ అవ్యవసాయనం అని చదవాలి. మామూలుగా ఇక్కడ వ్యవసాయనం అని ఉంది. ఇలా మనం కలిపి చదివినప్పుడు అవ్యవసాయనం అని వచ్చుద్ది. కాబట్టి మనము అవ్యవసాయనం అని చదువుదాం. ఓకే. ఇంకొకటి ఏంటంటే బుద్ధయో అవ్యవసాయనం. 2 కలిపి చదువుదాం. ఓకే. సరే అయితే. నేను మళ్ళీ ఈ శ్లోకాన్ని మొదట్లేని మళ్ళీ చెప్తాను. శ్రద్ధగా విని పలకండి. వ్యవసాయాత్మికా బుద్ధిర్. వ్యవసాయాత్మికా బుద్ధిర్. మీరా ప్రభు మీరు ఒకసారి రిపీట్ చేయండి. సరే సోహిత నువ్వు ఒకసారి రిపీట్ చేయి. ఆత్మిక బుద్ధి బుద్ధిర్. వెరీ గుడ్. దీక్షిత నువ్వు చెప్పు ఒకసారి. వ్యవసాయాత్మిక బుద్ధిర్. ఓకే. మీరా ప్రభు మీరు కూడా ఒకసారి చెప్పండి. వ్యవసాయాత్మిక బుద్ధిర్. ఏకేహ కురు నందన. చెప్పండి మీరు. ఒక నిమిషంలో వస్తా నేను. ఓకే ఓకే ప్రభు వెళ్ళండి వెళ్ళండి. ఓకే. సోహిత నువ్వు చెప్పు ఒకసారి. ఏకేహ కురు నందన. కురు నందన. ఓకే. దీక్షిత నువ్వు చెప్పు.
ఏకేహ కురునందన. ఓకే, కురునందన. ఓకే, ఇక్కడ మూడో లైను. బహుశాకాహి అనంతశ్చ. బహుశాకాహి అనంతశ్చ. దీక్షిత నువ్వు చెప్పు ఒకసారి. సోహిత నువ్వు కూడా ప్రయత్నించు. వెరీ గుడ్. బుద్ధయోగవ్యవసాయినం. బుద్ధయో అవ్యవసాయినం. ఓకే, దీక్షిత నువ్వు చెప్పు ఒకసారి. బుద్ధయో అవ్యసాయి సోహిత నువ్వు కూడా ట్రై చేయి. బుద్ధయో అవ్యవసాయినం. ఓకే, వ్యవసాయినం. ఓకే, వెరీ గుడ్. సరే, అయితే నేను ఈ శ్లోకాన్ని మీ అందరికీ నేను పంపిస్తాను అనుకుని మర్చిపోయాను నేను. ఓకే, ఇవాళ గుర్తుపెట్టుకొని ఈ శ్లోకాన్ని పంపిస్తాను. మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. రోజంతా వీలున్న టైంలో పలుకుతుండండి. నేను ఈ శ్లోకానికి ఇవాళ మీకు అర్థం చెప్తాను. ఓకే, ఇది అర్థం ఏంటంటే వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురునందన. వ్యవసాయాత్మిక అంటే అయ్యో నన్ను ప్రభుజీ పలకమంటున్నారు, నేను పలకలేకపోతున్నాను అని మనం అలా ఉంటే ఎప్పటికీ పలకలేం. వ్యవసాయాత్మిక బుద్ధిర్, మనం దృఢ నిశ్చయం తీసుకొని పలకాలి అని మన బుద్ధి మొత్తాన్ని ఏకేహ కురునందన, ఒకే ఒక దాని మీద ధ్యాస పెట్టాలన్నమాట. అప్పుడు మనం ఒక దృఢ నిశ్చయంతో ఉన్నప్పుడు ఏకేహ కురునందన, వాళ్ళ దృఢ నిశ్చయం ఎలా ఉంటుంది? ఏకేహ కురునందన, ఒకే ఒక పని మీద ఉంటుంది. బహుశాకాహి అనంతశ్చ బుద్ధయో అవ్యవసాయినం. అలా మనం నిర్ణయించుకోలేదనుకో, మనం దృఢంగా సంకల్పించుకోలేదనుకో, నేను ఇది పలకాలి, ఇది పఠించాలని సంకల్పించుకోలేదనుకో, అప్పుడేం జరుగుద్ది? బహుశాకాహి అనంతశ్చ. బహుశాకాహి అంటే సరే ఆ పని చేద్దాంలే, ఈ పని చేద్దాంలే, అక్కడికి వెళ్దాంలే, ఇక్కడికి వెళ్దాంలే, ఈ క్లాస్ వినొద్దులే అన్నటువంటి ఆలోచనలు వస్తాయి. బహుశాఖ, చాలా ఆలోచనలు వస్తాయి. ఒక చెట్టుకి అనేది శాఖలు ఉంటాయో అలాగా. నేను దీనికి సంబంధించి ప్రభుపాదుల వారు ఒక కథ చెప్పారనమాట. ఆ కథ మీకు చెప్తాను ఈ శ్లోకానికి సంబంధించి. ఆ కథ ఏంటంటే, అందరు శ్రద్ధగా వినండి. ఒక పిచ్చుక ఉండేది. పిచ్చుక తెలుసు మీ అందరికీ, స్పారో తెలుసు కదా. ఒక స్పారో ఒకసారి ఏం జరిగిందంటే, ఒక సముద్రపు ఒడ్డున ఇసుక ఉంటుంది. అందరు ఎప్పుడైనా వెళ్ళారు? ఎప్పుడైనా సముద్రపు ఒడ్డు దగ్గరికి ఎవరైనా వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళలేదా? మరి ఎక్కడైనా టీవీలో కానీ ఎక్కడైనా ఫోటోలో కానీ చూసారా సముద్రం ఎలా ఉంటుంది, సముద్రపు ఒడ్డు ఎలా ఉంటుంది? ఫొటోస్లో చూడలేదా ఎవరు? నువ్వు చూసావా? ఓకే, ఓకే. నేను వీలైతే ఒక ఫోటో మీకు షేర్ చేస్తాను, సముద్రం యొక్క బీచ్ ఎలా ఉంటుందో. ఓకే, అప్పుడు మీరు అక్కడ చూడొచ్చు అనమాట. నేను వీలైతే చూస్తున్నాను సముద్రపు ఒడ్డు. ఇక్కడ నాకు ఒక ఫోటో దొరికింది. ఈ ఫోటో మీకు షేర్ చేస్తాను, ఆగండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, సముద్రం ఒడ్డులా ఉంటుంది. సముద్రపు ఒడ్డున ఏముంటుంది? ఇసుక ఉంటుంది. ఆ ఇసుక దగ్గర ఒక పిచ్చుక ఉండేది. కనిపిస్తుంది అందరికీ? కనిపిస్తుంది. ఓకే, ఓకే. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, ఆ సముద్ర ఒడ్డున ఇసుకలో ఆ పిచ్చుక కొన్ని గుడ్లు పెట్టింది. ఆ గుడ్లని ఆ పిచ్చుక ఇసుకలో పెట్టింది. అయితే పిచ్చుక ఏం చేసింది? ఆ గుడ్లు ఇసుకలో పెట్టి తర్వాత తను వేరే చోటకి ఆహారం తీసుకోవడానికి వెళ్ళిపోయింది. ఆహారం అంటే తినొద్దా, లేదా ఫ్రూట్స్ ఏదో తీసుకుందాలని ఇది చెట్ల మీదకి ఎగురుకుంటూ పోయింది. ఎగురుకుంటూ పోయి మళ్ళీ తను గుడ్ల దగ్గరికి వచ్చేసరికి అక్కడ చూస్తే గుడ్లు లేవు. ఏమయ్యాయి? సముద్రం
ఇలా పెద్ద పెద్ద అలలు ముందుకొచ్చి ఆ నీళ్ళన్నీ ముందుకొచ్చి ఆ గుడ్లను వెనక్కి తీసుకెళ్ళిపోయింది సముద్రం. సముద్రం తినేసింది గుడ్లు. సముద్రం లోపలికి వెళ్ళిపోయాయి గుడ్లు. అంత పెద్ద సముద్రము ఇంత చిన్న పిచ్చుక యొక్క గుడ్లను తీసేసుకొని పోయింది. అప్పుడు పిచ్చుక నిజం తెలుసుకుంటుంది. నా గుడ్లు, ఆ గుడ్లలో నుంచి నాకు పిల్లలు రాబోతున్నాయి. ఆ గుడ్లని ఎవరు తినేశారు? వాటర్ వాటర్. సముద్రం సముద్రుడు లాగేసుకున్నాడు. అప్పుడు పిచ్చుక ఒక శపథం తీసుకుంటుంది. ఏమంటుంది పిచ్చుక? ఓ సముద్రుడా, దయచేసి నా గుడ్లని నాకు తిరిగి ఇచ్చేయి అని ఎవరు అడుగుతారు? పిచ్చుక యారు ఎవరిని అడుగుతారు? సముద్రాన్ని కరెక్ట్, సముద్రుణ్ణి అడుగుతారు. మరప్పుడు సముద్రుడు వింటాడు. విని సైలెంట్గా ఉంటాడు, ఏమనడు. మళ్ళీ పిచ్చుక అడుగుద్ది, ఓ సముద్రుడా, దయచేసి నా గుడ్లని నాకు తిరిగి ఇచ్చేయి అని మళ్ళీ అడిగితే సముద్రుడిసారి నవ్వుతాడు, ఏమండు. అప్పుడు పిచ్చుక అంటుంది, అయితే చూడు, నువ్వు నా గుడ్లను తీసుకున్నావు కాబట్టి నేను నిన్ను నీ లోపల ఉన్నటువంటి నీటి మొత్తాన్ని తీసేసి బయట పారేస్తాను. సముద్రంలో నీళ్ళన్నీ తీసేసి బయట పారేస్తాను, నిన్ను ఎండగడతాను అని పిచ్చుక సముద్రుడికి వార్నింగ్ ఇచ్చుద్ది. వార్నింగ్ ఇస్తే సముద్రుడికి మళ్ళీ నవ్వుతాడు, ఇంత చిన్న పిచ్చుక నేను ఇంత పెద్ద సముద్రాన్ని నన్ను ఎండగట్టుద్దంట, ఏం చేసుకుంటావు చేసుకోపో అనేస్తాడు సముద్రుడు. అప్పుడు పిచ్చుక, సరే చూడు, నేను యాక్షన్లో దిగుతున్నాను, నేను ఇప్పుడు చేసి చూపిస్తాను నీకు అని చెప్పి పిచ్చుక ఏం చేస్తుంది? తనకున్నటువంటి చిన్న ముక్కుతోటి ఒక్కొక్క నీటి బొట్టును తీసుకొచ్చి దూరంగా పడేసి వస్తూ ఉంటుంది. మళ్ళీ పిచ్చుకొచ్చుద్ది, ఒక్కొక్క నీటి బొట్టును తీసుకొని దూరంగా పడేసి వచ్చుద్ది. సముద్రమేమో అంత పెద్దది, పిచ్చుకేమో ఇంత. ఆ పిచ్చుకకున్న ముక్కు ఇంత, అది తీసుకునే నీటి బిందు ఇంకా కొంచెం. మరి ఎప్పుడైనా పిచ్చుక అలా చేస్తూ ఉంటే ఆ సముద్రాన్ని ఎప్పుడైనా సముద్రం నీటి మొత్తాన్ని ఖాళీ చేసిద్దా పిచ్చుక? లేదు, చేయలేదు. సోహిత చేయగలుగుద్దా? పిచ్చుక సముద్రంలో నీటిని మొత్తాన్ని ఖాళీ చేయగలుగుతుందా అలా తీసేస్తూ ఉంటే? నో. ఎందుకు 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 ఖాళీ చేయలేదు? చిన్న ముక్కు. చిన్న ముక్కు. సో ఎంత ప్రయత్నించినా కానీ కుదరదు అన్నమాట. అయితే పిచ్చుకకు కూడా అర్థమవుద్ది ఇది కష్టం, అయినప్పటికీ దృఢ నిశ్చయం తీసుకుంటుంది. ఎస్, నేను ఖాళీ చేయలేను, ఆ సంగతి నాకు కూడా తెలుసు, కానీ ఆ సముద్రానికి నేను గుణపాఠం చెప్పాలి తను చేసినటువంటి తప్పుకి. అది నేను ఖాళీ చేయకున్నా పర్లేదు, కానీ నా ప్రయత్నంలో నేను విఫలం అవ్వను. ఇది దృఢ సంకల్పం. దీనినే వ్యవసాయాత్మిక బుద్ధి అంటారు. ఏకేహ కురునందన. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం తీసుకోవడం. ఏదైనా సాధిస్తాను అంటే ఒక దృఢ సంకల్పం తీసుకోవాలి. అప్పుడు ఏకేహ కురునందన, ఒకే ఒక గోల్ ఉండాలి, ఒకే ఒక లక్ష్యం ఉండాలి, దానివైపే మనం పరుగులు పెట్టాలి, దానివైపే ఆలోచించాలి. ఇక్కడ పిచ్చుక దృఢ నిశ్చయం తీసుకుంది. తనకున్నటువంటి లక్ష్యం ఏంటి? సముద్రాన్ని ఖాళీ చేయడం. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే అలా ఉండాలి. నేను శపథం తీసుకున్నాను, ఇంకా ఖాళీ చేయలేకపోతున్నాను, ఇంకో వేరే చోటుకి వెళ్ళి గుడ్లు పెట్టుకుంటానులే, లేదంటే ఇంకొక సముద్రం దగ్గరికి వెళ్తానులే, బహుశాఖాహి అనంతశ్చ, అలా అన్ని రకాల ఆలోచనలు వస్తాయి ఎప్పుడు మనకు దృఢ నిశ్చయం లేకపోతే. దృఢ నిశ్చయం లేకపోతే ఏం జరుగుద్ది? బహుశాఖాహి అనంతశ్చ, చాలా రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ పిచ్చుకకు అలా లేదు, వ్యవసాయాత్మిక బుద్ధి. దృఢ నిశ్చయం తీసుకుందన్నమాట, ఒకే ఒక బుద్ధితోటి, ఒకే ఒక నిర్ణయం, సముద్రాన్ని ఖాళీ చేయాలని. అప్పుడు నారదముని అటు వెళ్తూ ఉంటాడు. నారదముని వెళ్తూ ఈ పిచ్చుకని చూస్తాడు. అరే, అంత పెద్ద సముద్రం, అంత పెద్ద నీరుంది, ఈ పిచ్చుకేమి ఇంతుంది, ఇంత చిన్న ముక్కుతోటి ఆ నీటిని ఎలా ఖాళీ చేస్తుంది అని వచ్చి ఆ పిచ్చుక దగ్గరికి అంటారు,
ఓ స్పారో, ఓ పిచ్చుక, అది చాలా కష్టతరమైన పని. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే, లేదు లేదు. నా గుడ్లను సముద్రుడు తీసేసుకున్నారు. నా గుడ్లను నేను బయటికి తెచ్చుకుంటాను సముద్రాన్ని ఖాళీ చేసి అనంటే, అప్పుడు నారదముని అంటారు, నువ్వు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి నా జోహార్లు అని చెప్పి నారదముని అక్కడి నుంచి వెళ్తుంటాడనమాట. అక్కడి నుంచి వెళ్తూ ఉంటే నారదమునికి విష్ణుమూర్తిని విష్ణుమూర్తిని క్యారీ చేసేటువంటిది అంటే విష్ణుమూర్తిని మోసేటువంటి పక్షి పేరు ఏం పేరు ఎవరైనా చెప్పగలుగుతారా? గరుడ. ఆ గరుడ, ఈగల్, గరుత్మంతుడు అంటాం మనం. ఆ గరుత్మంతుడిని చూస్తాడు నారదముని. అప్పుడు నారదముని ఆ గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి, ఓ గరుత్మంతుడా, మీ చిన్న చెల్లెలు అంటే చిన్న పక్షి, మీ చిన్న చెల్లెలు పిచ్చుక చాలా కష్టపడుతుందయ్యా, తన గుడ్లను సముద్రుడు తీసేసుకున్నాడంట అనగానే, ఓ అవునా, అంత కష్టపడుతుందా, ఒకసారి వెళ్ళి తను కొంచెం సేవ్ చేయి, తను కొంచెం హెల్ప్ చేయి అనగానే, అప్పుడు గరుత్మంతుడు పరిగెత్తుకుంటూ వైకుంఠం నుంచి ఇలా పెద్ద పెద్ద రెక్కలతోటి ఇలా వస్తున్నమాట. గరుత్మంతుడు చాలా, మనం చూసే గరుత్మంతుడు చిన్న గరుత్మంతుడు, కానీ ఆ గరుత్మంతుడు పెద్ద గరుత్మంతుడు. ఇలా రెక్కలు వేసుకొని వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత పిచ్చుకని చూస్తాడు. చూసి ఒక్కసారిగా తను చలించిపోతాడు. అరే, ఇంత చిన్న పిచ్చుక ఎంత పెద్ద ప్రయత్నం చేస్తుంది అని చెప్పి, అప్పుడు ఓ పిచ్చుక, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి, అప్పుడు గరుత్మంతుడు సముద్రుడి దగ్గర ఇలా నిలబడతాడు. నిలబడి, ఓ సముద్రుడా, నువ్వు ఆ పిచ్చుక పెట్టినటువంటి గుడ్లు ఏవైతే ఉన్నాయో తిరిగి ఇచ్చేయి, లేదంటే పిచ్చుక చేసేటువంటి పని ఏదైతే ఉందో నీ నీటి మొత్తాన్ని తీసేసి నిన్ను ఖాళీ చేయడం, ఆ పని నేను తీసుకుంటాను. నిన్ను వెంటనే ఖాళీ చేసేస్తాను, నీ నీళ్ళని మొత్తాన్ని ఎండగట్టేస్తాను, నీ నీటి మొత్తాన్ని తీసేస్తాను అనగానే, గరుత్మంతుడు తలుచుకుంటే ఒక్క సెకండ్లో చేయగలుగుతాడు. గరుత్మంతుడికి విష్ణుమూర్తి సహాయం ఉంది కాబట్టి, కృష్ణుడి సహాయం ఉంది కాబట్టి. అప్పుడు వెంటనే సముద్రుడు భయపడిపోతాడు. భయపడిపోయి తను ఏవైతే గుడ్లు తీసేసుకున్నాడో ఆ గుడ్లు తిరిగి పిచ్చుకకి ఇచ్చేస్తాడు. అప్పుడు పిచ్చుక గరుత్మంతుడికి నమస్కారం, హరే కృష్ణ అని చెప్పేసి థ్యాంక్స్ అని చెప్పుద్ది. అప్పుడు పిచ్చుక ఆ గుడ్లను తీసుకెళ్ళి తన పడి తను ఉంటుంది. గరుత్మంతుడు వెళ్ళిపోతాడు. ఈ కథ అందరికి అర్థమైందా? అర్థమైంది గురూజీ. అర్థమైంది ప్రభుజీ. ఓకే, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఇక్కడ. ఓకే, రెడీగా ఉండండి. ఇక్కడ పిచ్చుకకు సహాయం చేసిన వారు ఎవరు? సోహిత నువ్వు చెప్పు, నేను అడిగిన వాళ్ళే చెప్పండి. పిచ్చుకకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు? గరుడు. ఆ, గరుడు. ఎస్, గరుత్మంతుడు. అయితే ఆ పిచ్చుక ఫస్ట్ తన గుడ్లు పోగొట్టుకుందని ఆ బాధపడింది. బాధపడిన తర్వాత పిచ్చుక ఏ నిర్ణయం తీసుకుంది? దీక్షిత నువ్వు చెప్పు. నేను చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాను. ఏమి చెయ్యాలని నిర్ణయం తీసుకుంది? నేను ఎలాగైనా ఇట్లా సముద్రాన్ని ఎండబెట్టాలి అని నిర్ణయం తీసుకుంది. ఎందుకు సముద్రాన్ని ఖాళీ చేయాలనుకుంది? ఎందుకు అది ఆ సముద్రము తన గుడ్లన్నీ తీసేసుకున్నాడు కదా. తీసేసుకున్నారు కాబట్టి సముద్రుడికి. ఓకే, మరి అప్పుడు పిచ్చుక తన సొంత శక్తితో తీసేసిందా? తన సొంత శక్తితోటి సముద్రాన్ని ఎండగడుతుందని తనకు కూడా తెలుసు. సముద్రాన్ని తన సొంత శక్తితోటి సముద్రాన్ని ఖాళీ చేయలేదన్న సంగతి పిచ్చుకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా పిచ్చుక ప్రయత్నించింది. అలా పిచ్చుక ప్రయత్నిస్తున్నప్పుడు, మీరా ప్రభు, మళ్ళీ నీకు ఒక ప్రశ్న వస్తుంది. పిచ్చుక అలా ప్రయత్నిస్తున్నప్పుడు పిచ్చుకకి ఎవరు సహాయం చేశారు? గరుత్మంతుడు. గరుత్మంతుడు. ఓకే, ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనకు కూడా అప్పుడప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని జపం చేస్తున్నప్పుడు, పద్యాలు చదువుతున్నప్పుడు ఒక్కోసారి మనం చదవలేము. అయినా మనం ప్రయత్నిస్తుంటుంటే మనకు భగవంతుడు సహాయం చేస్తాడు. పిచ్చుక కూడా ఫస్ట్ కష్టపడిందా? పిచ్చుక కూడా ఫస్ట్ ఎమ్మటే సముద్రాన్ని ఖాళీ చేసిందా? సముద్రాన్ని ఖాళీ చేయలేదు పిచ్చుక కూడా వెంటనే. కానీ పిచ్చుక ప్రయత్నిస్తూ ఉంటే భగవంతుడు తన భక్తుల్ని పంపి సహాయం చేశారు. ఇక్కడ భగవంతుడు పంపిన భక్తులు ఎవరు? గరుత్మంతుడు.
భగవంతుడు పంపిన భక్తుల రూపంలో ఆ పిచ్చుకకి సహాయం అందింది. మనమందరం కూడా ఆ పిచ్చుక లాంటి వాళ్ళం. మనం కూడా మన గుడ్లను పోగొట్టుకున్నాం. మన గుడ్లేంటి ఇక్కడ? మన కృష్ణ భక్తి. గుడ్లేంటి ఇక్కడ మనకు? మన కృష్ణ భక్తి. ఆ కృష్ణ భక్తి మనం పోగొట్టుకున్నాం. మళ్ళీ మనము ఇలాగ ప్రయత్నిస్తూ ఉంటే మనకు భగవంతుడు భక్తుల రూపంలో వచ్చి మనకు సహాయం అందిస్తాడు. ఎలా ప్రయత్నించాలి? శ్లోకంలో ఫస్ట్ లైన్ చెప్పాను. ఆ ప్రయత్నం ఎలా ఉండాలి? వ్యవసాయాత్మిక బుద్ధి. ఎలా ఉండాలి? బుద్ధి. వ్యవసాయాత్మిక బుద్ధి. లక్ష్యం ఎలా ఉండాలి? ఏకేహ కురునందన. ఎలా ఉండాలి లక్ష్యం? కురునందన. ఎస్, లక్ష్యం ఎలా ఉండాలి అంటే ఏకేహ కురునందన, ఒకే ఒక లక్ష్యం. అలా ఉండాలి. ఓకే, సరే అయితే మరి నేను ఆ శ్లోకాన్ని మీకు ఇవాళ పంపిస్తాను మన గ్రూప్లో. నేను మర్చిపోయాను, వీలైతే దాన్ని పఠించండి. నేను రేపటి హోంవర్క్ ఇది ఇస్తున్నాను. ఇవాళ చెప్పినటువంటి కథ మీద ప్లస్ శ్లోకం మీద మీరు చూసేనే చదవచ్చు రేపు శ్లోకాన్ని. రేపు అడుగుతాను మళ్ళీ. ఓకే, కథ మీద కూడా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను రేపు. ఓకే, ఇంకేమైనా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా అడగడానికి? మీరా ప్రభు, సోహిత, దీక్షిత. ఓకే, సరే అయితే మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరూ ఒకసారి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. రామ రామ హరే హరే. థ్యాంక్ యూ. రేపు కలుసుకుందాం మళ్ళీ. హరే కృష్ణ.